నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే పాకిస్తాన్ పెహల్గాం దాడిలో ఏదైతే భారత్ మీద కవ్వింపు చర్యలు చేసిందో దాని తర్వాత భారత్ చాలా ఓపిక సహనంతో ఉందని చెప్పుకోవచ్చు. అయితే కానీ మళ్ళీ పాకిస్తాను స్టేట్మెంట్లు ఇవ్వడం, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, మేము ఉగ్రవాదులను పెంచి పోషిస్తామని చెప్పడం, ఇలాంటి స్టేట్మెంట్లతో భారత్ మాత్రం కవ్వింపు చర్యలు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే టిట్ ఫర్ టాట్ అనే రేంజ్లో ఖచ్చితంగా దీని మీద ప్రతీకార చర్య ఉంటుంది అని ప్రధాని మోడీ అయితే తెలియజేయడం జరిగింది. మరి అనుకున్న విధంగానే ఆ ప్రతీకార చర్యకి టైం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి 1:30 దాటిన తర్వాత అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద అయితే పాకిస్తాన్లో ఉండేటటువంటి ఉగ్రవాద స్థావరాల మీద ఇండియన్ ఆపరేషన్ సింధూర్తో రాడార్లతో మెరుపు దాడులు చేసింది. అయితే దాదాపు 9 ఉగ్రవాద స్థావరాల మీద అయితే దాడులు చేసినట్లు తెలుస్తుంది. అయితే కేవలం భారత్ ఆచితూచి ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే దాడులు చేసింది. పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానివ్వండి, లేదా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలని కనీసం టచ్ కూడా చేయలేదు. ఇక్కడే తెలుస్తుంది భారత్ ఎంత ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తుందో, ఎంత శాంతియుతంగా వెళ్ళాలి అనుకుంటుందో. కానీ ఖచ్చితంగా దీని మీద మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం చేయాలి అన్న డిసిషనే తీసుకుని వస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇప్పటికే భారత్ త్రివిధ దళాలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాక్ డ్రిల్తో అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా యుద్ధమే సంభవిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? యుద్ధం అంటే ఏదో బార్డర్లో జరిగింది కాదు, చిన్న కుగ్రామం దగ్గర నుంచి కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మరి ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఆర్మీ మ్యాన్స్ ఉన్నారు. మనం చాలా యుద్ధాలనే చూసాము. ఒక కార్గిల్ కానివ్వండి, 1971లో జరిగినటువంటి యుద్ధం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా నష్టాన్ని తెచ్చాయి. భారత్కే కాదు, అన్ని దేశాలకి ఏవైతే యుద్ధాలు జరుగుతాయో సాధారణంగా ఇరు దేశాలకి కూడా నష్టాలు అనేటటువంటివి వాటిల్తాయి. మరి అలాంటి యుద్ధాలను చూసిన మనం 25 ఏళ్ళుగా ఓపికగా ఉన్నామని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం మళ్ళీ అలాంటి పరిస్థితినే పాక్ తీసుకొచ్చింది. కాబట్టి నిజంగా భారత్ ఎలా సిద్ధంగా ఉంది, అసలు వారికి ఎలా మనం సిద్ధం అవుతాము, ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం గారు. ఈరోజు ప్రతి భారతీయుని రక్తం కూడా మరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ అనేటటువంటిది చాలా శాంతియుతమైన దేశం. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నప్పటికీ మనందరం ఇండియన్స్ అనేటటువంటి ఒక ఫీలింగ్తో ఉంటాం. అలాంటిది పాకిస్తాన్ ఇప్పుడు సివిలియన్స్ని టార్గెట్ చేసుకుంటూ దాడులు చేస్తూ యుద్ధాన్నే కోరుకుంటుందని చెప్పుకోవచ్చు ఒక విధంగా మనం. సో అసలు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ కూడా ఇప్పటికే ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేయడం జరిగింది. అసలు ఈ ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన సమాచారం ఏంటి, అసలు ఎలా దీన్ని ప్లాన్ చేస్తాము, ఏంటి దీనికి సంబంధించిన విషయం? మేడం గారు, ముఖ్యంగా ఇది చాలా సెన్సిటివ్ టైం. ఎందుకంటే వార్ అనేది అంత ఈజీ కాదు. ఈ వార్ వస్తే మన తాలూకా ఎకానమీ కానీ, మన తాలూకా దేశంలోని చాలా అంటే అనకూడదు కానీ ఎకనామిక్గా మనం డౌన్ అవుతాం. ఇన్ ద సేమ్ వే మన యొక్క నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయి. చాలా పేదవాళ్ళు ఉన్న దేశం మనది భిన్నత్వం, ఏకత్వం. మనం ఎప్పుడు కోరుకున్నది శాంతియుతంగా మనం అన్ని విషయాలు పరిష్కరించుకుందాం అని చూస్తాం. బట్ మొన్న 22 ఏప్రిల్లో జరిగిన పహల్గాంలో జరిగిన ఈ టూరిస్టుల మీద జరిగిన దాడి చాలా హేయమైన చర్య. దానికి భారతీయులందరూ మరిగిపోతున్న రక్తంతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన ప్రధానమంత్రి మోడీ గారు మన ఈ చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ఆ చర్య ఎలా ఉంటుందంటే ఆ ఉగ్రవాదులనే కాదు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్న వ్యక్తులకి, ఆ సపోర్ట్ ఇస్తున్న వ్యక్తులే కాదు, వాళ్ళ వెనకనే ఏ దేశం ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్గా చెప్పారు. మీరు మరొకసారి అడగచ్చు, 22 ఏప్రిల్లో జరిగిందండి, ఇంతవరకు ఎందుకు వెయిట్ చేస్తారు, ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అంటే, వార్ జరిగినప్పుడు మనం ఆ దేశంతో కాదు మన దేశం కూడాను కాపాడే కోసం బాధ్యత మనకు ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడిగా వాళ్ళకున్న తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలామంది నష్టపోతారు, పర్టికులర్ సివిలియన్స్. ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే వాళ్ళు రెడీగా ఉంటారు, 24/7 రెడీగా ఉంటారు. బట్ సివిలియన్స్కి ఏం తెలుసు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు. ఇప్పుడు సడన్గా వార్ డిక్లేర్ అయితే మీకు తెలుసు, మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతాయి. అది సామాన్య చేతులు ఉండదు. చాలామంది ఈ ఆకలి చావులతో చనిపోతున్న ఇది కూడా వస్తుంది, పరిస్థితి వస్తుంది. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనం క్లియర్గా చెప్తాం, మనం వార్కి వెళ్ళడం లేదు. బట్ అలాంటి చర్య వస్తే మనం రెడీ అని చెప్తాం. అండ్ ప్రపంచ దేశాలను కూడాను మన వైపు ఆకర్షించుకొని మనం చేస్తున్న స్ట్రాటజీని చూసి వాళ్ళు కూడా భారతదేశం చేస్తున్న ఈ టెర్రరిస్టుల మీద చేస్తున్న యుద్ధం కరెక్ట్, ఇలాంటి చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతకు తగ్గట్టుగా మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పి అవతల అమెరికా అవనివ్వండి, అవతల రష్యా అవనివ్వండి, ఇజ్రాయెల్ ఏమనండి, జపాన్, వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఎక్కడో దగ్గర నిర్ణయం తీసుకుని, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, పాకిస్తాన్ ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఇది పిఓకి ద్వారా మనకు పంపించి మనలోని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. మనం ఎదుగుతున్న దేశం. ఇప్పుడు ఈ ఎదుగుతున్న దేశాన్ని ఆపాలని ప్రయత్నం, ఎందుకంటే వాళ్ళకి ఎలాగా ఏం లేవండి, మూలాలు ఏం లేవు.
వాళ్ళ ఎకనామికల్గా ఫ్లాప్, ప్రతి విషయంలో ఫ్లాప్. బట్ మీరు చూస్తుంటారు, బట్ వాళ్ళ తల ఉనికిని చాటుకోవడానికి అనుకోండి రైట్. మనం ఇలా చెప్పుకున్నట్లయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం వాళ్ళకి యుద్ధాలతో కాకుండా మన చేతులతోనే బుద్ధి చెప్పాలి అని చాలా వరకు భారత్ ట్రై చేసింది. లైక్ సింధు జలాల ఒప్పందం క్యాన్సిల్ చేయడం కానివ్వండి, లేదు అనుకుంటే పాకిస్తాన్ని రిటర్న్ పంపించడం కానివ్వండి, వాళ్ళతో మనకుండే సత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవడానికి ట్రై చేసాం. అయినా సరే ఎందుకు పాకిస్తాన్కి బుద్ధి రాలేదు అంటారు? అసలు వాళ్ళకి ఎందుకంత తెగింపు, ఎందుకు ఏం చూసుకుని వాళ్ళకి అంత మిడిసిపాటు? అంటే మిడిసిపాటు అంటే మా దగ్గర అనుభవములు ఉన్నాయి. ఒకటే అంటే మా దగ్గర అనుభవములు ఉన్నాయి, మేము ఏదైనా చేస్తాం, మేము అనుభవం ఉంది కాబట్టి ఎదుటోడు ఆగాల్సిందేనే ఒక స్టైల్. బట్ వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర లేవంటే మన దగ్గర కూడా ఉన్నాయి. అండ్ బట్ మనమే ఆలోచిస్తున్నాము దీనివల్ల ప్రపంచ దేశంలోని మన యొక్క గ్రాఫ్ పడిపోతుంది, మన తాలూకా అభివృద్ధి ఆగిపోతుంది, ఇలాంటి విషయాలు మనం ఆలోచిస్తాం. ఇవన్నీ పాజిటివ్ థింకింగ్ అండి. ఒకరికంటే ఇంకేం ఇంకేం ఉండదు అన్నమాట. వాళ్ళు ఆల్రెడీ తెగించున్నారు, మేము అలాగే నాశనం అయిపోయాం, మేము నాశనం అయ్యి ఎదురుని కూడా నాశనం చేద్దాం అనే ఒకే ఒక చరిత్ర ఉన్నది. మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ ఎప్పుడు కూడా మా దగ్గర యుద్ధానికి బాంబులు ఉన్నాయి కాబట్టి మేము సిద్ధం అని చెప్పుకుంటూ వస్తున్నారు. మనం ఇదే ఇన్సిడెంట్ తీసుకుంటే చిన్న చిన్న గ్రామాలు భారత్కు సంబంధించి పూర్తి అవగాహన లేని ప్రజలందరూ కూడా అమ్మో పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయి ఏమో అని చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా యుద్ధ పరిస్థితి వచ్చినట్లయితే పాకిస్తాన్ తప్పనిసరిగా బాంబులను అయితే యూజ్ చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో భారత్ దీన్ని స్ట్రాటజికల్గా ఎలా ఎదుర్కోబోతుంది? మన దగ్గర అంత శక్తి ఉందా? డెఫినెట్గా ఉన్నదండి. యాక్చువల్గా మనం ప్రపంచ దేశాలకి బుద్ధి చెప్పడానికి మన దగ్గర బ్రహ్మోత్సవం ఉన్నది, మీకు తెలుసు తెలియదు. అది ఎలాంటిదంటే అణుబాంబులు వచ్చినా సరే దాన్ని అక్కడే ఆపగలిగే శక్తి ఉన్నది మనకి. ఇది ప్రపంచ దేశాలకు తెలుసు. పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే వీళ్ళు చేస్తుంది మా దగ్గర లేదా, మేము పడితే ఒక ఢిల్లీ ఎగిరిపోతే వీళ్ళు ఎగిరిపోయినట్టు, ముంబై ఎగిరిపోతే ఎగిరిపోయినట్టు. సో వాళ్ళంటే ప్రగల్భాలు కింద పడిపోయినా సరే పైన మా చెయ్యి ఉన్నదని చెప్పుకునే రకం వాళ్ళది అంతే. ఎందుకంటే మనం చూసాం మన నుంచి విడిపోయిన వ్యక్తులు మన అన్నదమ్ములు అని చెప్పి. ఇంతవరకు మన రాజకీయ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఎన్ని యుద్ధాలు జరిగినా సరే మనం ఎన్నో విషయాలు కాంప్రమైజ్ చేసుకుంటూ వదిలేసాం. ఈ సింధు జల వదలడం అనుకోండి చాలా గట్టి స్టెప్ అండి. అంటే జనాలకి నీళ్ళు లేకపోతే ఎలాగుంటుంది పరిస్థితి అని చెప్పి చవి చూపెట్టారు మన ప్రధాని గారు. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఎందుకు చేయగలిగారంటే ఆయనకు ఆ స్ట్రెంగ్త్ ఉన్నది. నాకు భారతీయులందరూ నాతో పాటు 140 కోట్ల జనాభా నాతో ఉన్నది. అందు గురించి ఆయన వెంటనే యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకంటే మన సివిలియన్స్కి అవేర్నెస్ తీసుకురావాలి. అయ్యే యుద్ధం జరిగితే మీరు ఇలాగ మీ యొక్క ఆహార ధాన్యాలు నిల్వ చేసుకోండి, మీ దగ్గర ఇంత క్యాష్ ఉంచుకోండి, ఇలాగ యుద్ధం జరిగినప్పుడు మీద రైడ్స్ అయ్యే అవకాశం ఉంటే ఎయిర్ రైడ్స్ అంటారు వాటిని. అలాగే వచ్చినప్పుడు మీరు అందరూ లైట్లు ఆపి మీ ఇంట్లోనే మీరు ఉండండి, బయట తిరగొద్దు. ఈ అవేర్నెస్ క్యాంప్స్ ఎందుకు పెడుతుందండి అంటే రేపొద్దున వీళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పి. ఆకలి చావులు ఉండకూడదు. మెయిన్ మనకంటే ఆకలి ఉన్నప్పుడండి జనాల్లోని ఆవేశం వస్తుంది, ఒకరినొకరు దోచుకోవడం మొదలు పెడతారు. ఇలాంటివి రాకూడదని చెప్పేసి వాళ్ళు ముందుగా అవేర్నెస్ క్యాంప్ పెట్టారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ఈ దాడి జరిగే అవకాశం ఉంది, లైక్ విశాఖపట్నం, హైదరాబాద్ ఇలాంటి 244 పట్టణాలు వాళ్ళు గుర్తించారు. అంటే ఏవైతే సివిలియన్స్ ఎక్కువగా ఉంటారో, ఏదైతే మనకి డెవలప్డ్ ఏరియాస్ ఎగ్జాక్ట్లీ వేరే ఎకనామికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాము, ఆ ఏరియాలో మన బిజినెస్ బాగున్నది, ఆ ఏరియాలో లైక్ ఈస్టర్న్ నేవల్ కమాండ్, మనకి మీకు ఎగ్జాంపుల్ చెప్పి మన దగ్గరలో విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ బిగ్గెస్ట్ కమాండ్ ఇన్ ద నేవీ మాట. సో అలాంటి స్థావరాలను మనం నాశనం చేయగలిగితే ఇండియా ఎకనామీకి పడిపోతుంది, ప్రపంచ పటంలో వాళ్ళ తలక స్థావరం తగ్గిపోతుంది. మనం ఎదుగుతున్న దేశం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. 4th రేపు పొద్దున్న 3rd పొజిషన్కి వెళ్తాం అన్నది కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా మన ఎకనామీ. మీకు చెప్తామండి, అజిత్ దోవల్ లాంటి వ్యక్తులు ఉన్నారు, జైశంకర్ లాంటి విదేశాంగ మంత్రులు ఉన్నారు, మనకి అమిత్ షా లాంటి మంచి స్ట్రాంగ్ అయిన హోమ్ మినిస్టర్ ఉన్నారు. ప్రతి సీఎం చెప్పారు. ఇప్పుడు ఆ విధంగా చెప్పబట్టి ఎంతమంది అనధికారికంగా ఉన్నారో మీకు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ వీసా మీద వచ్చిన కొంతమంది అయితే అంతకన్నా ఎక్కువ మంది ఇందులో ఉన్నారు. మనకి ఇది ఎవరి వల్ల అండి? మనలోనే ఉన్న కొంతమంది వ్యక్తులే వాటిని. మనం బయట చూసుకుంటే చాలా పీస్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది, బట్ బార్డర్లో ఇంకా ఎలాంటి పరిస్థితి ఉంటుంది, హై టెన్షన్ కానివ్వండి, రక్తపాతం కానివ్వండి, మనం ఊహించవచ్చు ఇప్పుడు ఎంత హై సెక్యూర్డ్గా మన బార్డర్ ఉంటుంది అని. అయితే నిజంగానే ఒక రాడార్ని పంపించాలి పాకిస్తాన్కి కానివ్వండి లేదా వేరే దేశాలకంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు దానికి సంబంధించిన ఏంటి అంటే మనం క్షిపణులను పంపించేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ? అంటే మనం షిప్ను పంపించాలంటే బార్డర్లో ఉండవలసిన పని ఎట్లేదు. దానికి రేంజ్ అంటూ ఉంటుంది. అది 1000 మీటర్స్, అది 1000 కిలోమీటర్స్, లేదంటే 100 కిలోమీటర్స్ అని చెప్పేసి దాని రేంజ్ ఉంటుంది. సో నేను షిప్ను పంపించాలనుకుంటే నాకు తెలుసు పలానా టార్గెట్ లాహోర్ కొట్టాలంటే ఎంత దూరం నుంచి నేను ట్రై చేస్తే ఆ లాహోర్ వెళ్ళి పడుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ
మన తలకు స్ట్రాటజీ ఉంటుంది. దాని ప్రకారం మొన్న ఈ 22 ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఆ స్ట్రాటజీ ప్రకారం ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉండాలని చెప్పి అన్ని ఎక్విప్మెంట్లు రెడీ చేసి ఉన్నారు. ఇట్ ఈస్ హై అలర్ట్ ఉన్నది. ఇప్పుడు ఒక్క నిమిషం ఇలా చిటికేసి ప్రధానమంత్రి రెడీ అంటే మీకు మిజైల్ మీకు వర్షం కురిపిస్తారు అక్కడ, మీకు కనబడదు యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళు తేరుకోలేని స్థితిలో ఉంటారు. అలాగే అంటే వాళ్ళ దగ్గర లేదా అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదే వాళ్ళు ఎంత ఎక్యురసీ ఇచ్చుండి ఎక్విప్మెంట్ ఉండడం ఈజీ అండి. నాకు AK-47 నాకు ఇచ్చేసారు. AK-47 ఇచ్చేస్తే నాకు అది యూజ్ చేయడం రావాలి కదా. యూజ్ చేయడం రానప్పుడు ఆ AK-47 నా దగ్గర ఉండే లాభం. ఇది సేమ్ పరిస్థితి విత్ పాకిస్తాన్ అన్నమాట. ఆల్రెడీ మనకు తెలిసిన సమాజం పై చాలా జవాన్లు అంటే వాళ్ళు ప్రీమిచ్యూర్ రిటైర్మెంట్ వెళ్ళిపోయిన ఉన్నాను. ఈవెన్ ఆఫీసర్స్ కూడా జాబ్స్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. యూఎన్లో కూడా మనల్ని దించాలని ప్రయత్నం చేశారు. యూఎన్ కూడా క్లారిటీగా వచ్చింది, వాళ్ళకి కూడా అర్థమైందంటే ఇది వాళ్ళు చెప్తున్న దానికి నిజానికి చాలా తేడా ఉందని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏదైనా సరే యుద్ధం కాకుండా వేరే విషయంగా వెళ్ళాలని చెప్పారు. అది ఆ యూఎన్ మిషన్ ఆ యూఎన్ తాలూకా మీటింగ్ అయిన తర్వాతే మీకు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే క్లియర్ కట్గా చెప్పారు, మేము పాకిస్తాన్ ఆర్మీ మీద వెళ్ళలేదు, బట్ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పసిగట్టాము. ఏ ఏరియాలో ఉన్న 14 స్థావరాలను గుర్తించారు. 14 స్థావరాలని ఒకే టైంలోని వెళ్ళాయి. మనం మాత్రం ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ మాత్రం మళ్ళీ రివెంజ్లో ఏవైతే సివిలియన్స్ శిబిరాలు ఉన్నాయో వాటి మీద దాడి చేస్తుంది. ఇందులో మన భారతీయులు కూడా ముగ్గురు ఆల్రెడీ మరణించడం జరిగింది. అసలు ఏం చేయాలనుకుంటుంది పాకిస్తాను? అసలు యుద్ధమే దానికి కావాలనుకుంటుందా? అంటే నీకు అదే చెప్పాను కదా, మేము అలాగే చెడిపాము, మేము చెడిపోయాం కాబట్టి బెదిరోడు కూడా చెడిపోయాలి అనే ఒక అంతేగాని వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇంకేం లేదు, మాకేమీ లేదు కాబట్టి బెదిరోడు కూడా ఉండకూడదని ఒకటే ఒక. అంటే యుద్ధం వస్తే ఎంత చిన్న దేశమైనా పెద్ద దేశమైనా ఆ వినాశనం అనేది రెండు దేశాలకి ఉంటుంది. బట్ ఎఫెక్ట్ అనేది వాళ్ళకే ఉంటుందండి. మనం మీకు ఓపెన్ చెప్తాను, మనకు పోతే 2-3 నగరాలు పోవచ్చు, బట్ ప్రపంచ పటంలో పాకిస్తాన్ పోతుందండి, నో డౌట్. ఎందుకంటే మనం తలుచుకుంటే అది ఎంతో కష్టమైన పని కాదు. మనం వెయిట్ చేస్తాం, వాళ్ళు కవింపు చర్యలకు వస్తే మాత్రం ఆగే ప్రసక్తే లేదు. ఆల్రెడీ ప్రధానమంత్రి గారు డిఫెన్స్ మినిస్టర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ అందరూ వెళ్ళారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అంటే ద మూమెంట్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ప్లీజ్ గో హెడ్, నో నీడ్ టు వెయిట్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్స్. మనకి అప్పుడు వాజ్పేయి గారి టైంలో కూడా అప్పుడు నైట్ మనకి ఉండేది కాదండి, ఫైటింగ్ చేసే ఫోర్స్ ఉండేది కాదు, ఎయిర్ క్రాఫ్ట్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు రఫేల్ అంటే ఈవెన్ నైట్ కూడా వెళ్ళి చేసే సామర్థ్యం ఉన్నది, అప్పుడు అలా లేవు. ఆ టైంలో కూడా మీరు చూసుంటారు, మన బోర్డర్ సినిమా చూసుంటారు, సన్నీ డియోల్ వెయిట్ చేస్తారు లాస్ట్ మూమెంట్ వరకు. ఆ లాస్ట్ మూమెంట్లోనే వచ్చి జాకీ ష్రాఫ్ విత్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి మిగతా అటాక్ చేస్తారు. అంటే ఆ నైట్ టైం మనకి ఇది లేదు కాబట్టి నైట్ విజన్లో వెళ్ళే మనకి ఎయిర్ క్రాఫ్ట్ లేవు ఆ టైంలోనే. ఇప్పుడు ఆ పరిస్థితి అండి, టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఎనీ టైం 24/7 ఎక్కడైనా సరే, అది ఆకాశమైనా భూమి అయినా మన నీరైనా ఎక్కడైనా సరే మనం రెడీగా ఉన్నాము. మన తలకు మీకు ఇది కూడా చెప్తున్నాను, అణుస్థావరాలు అని అంటున్నారు కదా, వాటి కూడా ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాయండి. అవి వాళ్ళు ఇదేం చేస్తే మనం కూడా వెయిట్ చేసే పరిస్థితి లేదండి. భారతదేశం మారిందనడానికి ఇది ఒక ఉదాహరణ. మీరు త్వరలోనే దాని తలక ఫలితాన్ని చూడబోతున్నారు. బట్ మనం ఏంటంటే మన భారత్ను మన ప్రజల్ని మనం కాపాడుకోవడం ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం. ఎటువంటి కవ్వింపు చర్యలు వచ్చినా సరే ఆలోచించిన ప్రసక్తే లేదు, క్లియర్ కట్. అది మన భారతదేశం అఖండ భారతదేశం మళ్ళీ చూడబోతున్నాం అని చెప్పి మరొకసారి నేను చాలా గర్వంగా చెప్తున్నాను. దానికి మేము మాజీ సైనికులుగా మా యొక్క ప్రయత్నం ఏంటంటే మేము అవసరమైతే సివిలియన్స్ కూడా మేము హెల్ప్ చేయడానికి ఇన్ ద సెన్స్ వాళ్ళ సెన్సిటివ్ ఇలా ఉండాలి, ఈ టైంలో మీరు ఇలా ఉండాలి, అలాంటి ఎయిర్ రైడ్ జరిగినప్పుడు మీరు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి, లైట్ ఆఫ్ వేసుకొని ఉండాలి నైట్ టైంలో, ఇవన్నీ మా అవేర్నెస్ ఇస్తూ ఏదైనా రియల్గా అనుకోని సంఘటన జరిగితే మా తరఫు నుంచి హెల్ప్ చేయడం రెడీగా ఉన్నాం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఆల్రెడీ బార్డర్లో పనిచేసి వచ్చారు. సో నిజంగా ఒక యుద్ధ వాతావరణం వస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి రక్తపాతం ఉంటుంది? యుద్ధం అనేటటువంటిది ఎవరు కోరుకోరమ్మా, కానీ ఈరోజు పాకిస్తాన్ అనమాట అనేక సార్లు వాళ్ళకి బుద్ధి చెప్పాం. ఒకటి బాలాకోట అవనండి, ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసాం, తర్వాత కార్గిల్లో కొంచెం వాళ్ళకి బుద్ధి చెప్పాం. అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బుద్ధి మారట్లేదు. ఎలా అయిందంటే వాళ్ళది ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళని చీకొడుతున్నాయి కాబట్టి వాళ్ళనమాట ఏంటంటే అన్నీ కోల్పోయాడు ఎలా ఉంటాడు అనమాట. మనం చూస్తుంటాం, మనం విలేజ్లో కొంతమంది అన్నీ ఏమీ లేనివాడు ఎలా ఉంటాడు, అలాంటి పరిస్థితి వాళ్ళది. కానీ వాళ్ళకైతే ఈసారి మాత్రం కరెక్ట్గా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. బార్డర్లో పరిస్థితి ఏంటంటే అక్కడ బార్డర్లో అనమాట ఒకప్పుడు యుద్ధ వాతావరణం వేరు, ఇప్పుడు యుద్ధ వాతావరణం వేరు. అప్పుడు ఏంటంటే మీరు బార్డర్ సినిమా చూసుంటారు, అప్పుడు ఏంటంటే
ఎయిర్ అటాక్ అవ్వాలంటే తెల్లవారాలి. అవును. కానీ ఇప్పుడు ఎయిర్ అటాక్ తెల్లవారక్కర్లేదు, పగలు రాత్రి 24 గంటలు అనమాట ఫైట్ చేసినటువంటి ఫైటర్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు నిన్న రాత్రి జరిగినటువంటి విషయం మీకు సింధు అనమాట ఆపరేషన్, అది ఓన్లీ 0.5% మాత్రమే వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పాం. జస్ట్ శాంపిల్ మాత్రమే జస్ట్ శాంపిల్ మాత్రమే ఇచ్చాం వాళ్ళకి. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇకపై ఇలాంటి మన ఏంటంటే ఇప్పుడు పహల్గామ్లో వచ్చినటువంటి టెర్రరిస్ట్ తలిగివి మానుకుంటారని మేము కోరుకుంటున్నాం. యుద్ధాన్ని అయితే కోరుకోవట్లేదు. మనం చూసుకున్నట్లయితే యుద్ధానికి దూరంగా ఉండాలని చెప్పి గత 25 ఏళ్ళుగా ఎంత కవ్వింపు చర్యలు చేసినా, పాకిస్తాన్ ఎన్ని మార్లు మన మీద ఎలాంటి అటాకులు చేసినా భరిస్తూ సహిస్తూ వచ్చామని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజు కేవలం సివిలియన్స్ మీద వాళ్ళు దాడి చేశారు, అది కూడా ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మనం టార్గెట్ చేస్తూ దాడులు చేస్తాం. బట్ పాకిస్తాన్ మాత్రం దానికి కూడా యుద్ధాన్నే మళ్ళీ కోరుకుంటున్నట్లుగా మనకి సూచనలు అయితే ఇస్తుంది. కాబట్టి అసలు నష్టం వాటిల్లితే ఇరు దేశాల్లో ఎలా ఉంటుంది, ఆ నష్టం యొక్క పరిహారం ఏ విధంగా ఉంటుంది? నష్టం అయితే ఇరువైపులా ఉంటుందమ్మా నష్టం. కానీ వాళ్ళు కూడా మన 2-3 నగరాలను ఏమైనా చేయగలరు. కానీ మా సార్ చెప్పేటట్టు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అయితే రేపు ఉండబోదు, యుద్ధమే జరిగితే. ఇది మేము ఎందుకంటే మేము అక్కడ సర్వీస్ చేసి వచ్చాం. అప్పటి ఉన్నటువంటి ఎక్విప్మెంట్ వేరు, అప్పటి భారత్ వేరు, 17 సంవత్సరాలు ఉన్నటువంటి భారత్ వేరు, 17 సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యి వచ్చాము. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఎనీ టైం ఇంట్లో కూర్చొని యుద్ధం చేయొచ్చు. అక్కడ ఆర్మీ కంటే ఎక్కువ సివిలియన్స్ నష్టం అవుతుంది. వాళ్ళే యుద్ధాన్నే కోరుకున్నట్లయితే వాళ్ళు ప్రపంచ పటం నుండి మటుమా అయిపోతుంది. అది మేము గట్టిగా చెప్పగలం. సాధారణ సివిలియన్స్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి భారత్ పిలుపునివ్వడం జరుగుతుంది. అసలు సాధారణ సివిలియన్స్ ఏ విధంగా తయారుగా ఉండాలంటారు? వాళ్ళకి ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? ఆల్రెడీ అన్ని బార్డర్లో ఉన్నటువంటి స్టేట్లకు అన్నీ ఆర్డర్ అవ్వడం జరిగింది ప్రభుత్వం. వాళ్ళు ఆల్రెడీ మాస్ డ్రిల్ కూడా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే మన ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సైన్యం కంటే మాజీ సైన్యం ఎక్కువ ఉంది. అంటే ప్రతి గ్రామంలో మాజీ సైనికులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి మేము మోటివేట్ చేసి ఎలా అనమాట ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటి అరికట్టాలి, ఎలా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం సేవ్ అవ్వాలనేటువంటి దాని గురించి మేము అవగాహన అందరికీ కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ముందు వరుసలో మేముండి దేశాన్ని రక్షించి దేశం కోసం ప్రాణార్పణ దేనికైనా మేము ముందు వరుసలో ఉండి మేము ఫైట్ చేస్తామని మా మాజీ సైనికులు మేము భరోసా ఇస్తాం. ఇప్పటికే మా మాజీ సైనికులు ఎవరైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళ లిస్ట్ కూడా మేము సో ఈ వార్ ఒకవేళ యుద్ధమే సంభవిస్తే ఈ వార్లో మాజీ సైనికులు కూడా ఒక పార్ట్ అవుతారు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సైనికులు అనమాట మా తోటి వాళ్ళు తక్కువ, మాతో సర్వీసులు అందరూ రిటైర్ అయిపోయారు. కానీ కొందరు ఇప్పుడు వచ్చిన యువకులు, ఆ యువకులకు అనమాట కొంతమందికి అనుభవం, ఇప్పుడు 2-3 సంవత్సరాల సర్వీస్ ఉండే వాళ్ళు అనుభవం తక్కువ ఉంటుంది. మేము అక్కడ పూర్తి సర్వీస్ చేసి వచ్చాం. అంటే నేనన్నమాట యాక్చువల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో 14 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నేను సేచన్ గ్రేస్లో సర్వీస్ చేశాను, రాష్ట్ర రైపులో సర్వీస్ చేశాను, 4 సెక్టర్లో సర్వీస్ చేశాను. అలాగే ఏదైతే సాంబా సెక్టర్ అతి భయంకరం అంటే ట్యాంకులు డైరెక్ట్ మూవ్ అయిపోతాయి. వాళ్ళ ట్యాంక్ మన ట్యాంక్ అనమాట మరి ఈ మన రోడ్లాగే అనమాట ప్లెయిన్ అనమాట, ఒక నది అక్కడ మనకి అడ్డు. అలాంటి ఏరియాలో 3 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 14 సంవత్సరాలు జమ్మూ అండ్ కాశ్మీర్ సర్వీస్ చేశాను. అలాగే నార్త్ ఈస్ట్ సర్వీస్ చేశాను. సో అలాంటి ఏరియాలో చేశారు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మన మీద నిజంగా అటాక్ చేయబోతుంది అంటే మనకు ముందు ఏమైనా సూచనలు వస్తాయా, దాన్ని మనం గ్రహించగలం. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు మూవ్మెంట్, వాళ్ళు అడుగు తీసి బంకర్ నుంచి బయటకు అడుగు పెట్టారన్నా కానీ మనకి వెంటనే ఇంటిమేట్ వచ్చేస్తుంది. అలాంటి టెక్నాలజీ ఈ రోజు మన దగ్గర. అందుకే మనం ప్రపంచ దేశాలు ఎక్కడ ఉన్న వాళ్ళం ఈరోజు 4వ స్థానానికి వెళ్ళాం, రేపు 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. మన తాలూకా డెవలప్మెంట్ చూసి కొన్ని దేశాలు అనమాట వాళ్ళని కుక్కని ఇంటికి అంటే గేట్ దగ్గర కుక్కని కడతారు, అలాగా కట్టించారు. ప్రపంచ దేశాలు చెప్పుదామని కొట్టడం జరుగుతుంది. భారత్ కి మద్దతు తెలుపుతున్నప్పటికీ చైనా లాంటి కొన్ని దేశాలు మాత్రం మధ్యలో గోడ మీద పిల్లిలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదో ఇటు రావు, అవి అటు పూర్తిగా వెళ్ళవు, ఎందుకంటే ప్రపంచ దేశాలు చీ కొడతాయని చెప్పి. సో ఈ చైనా లాంటి కంట్రీస్ నిజంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు? ఉందమ్మా, ఛాన్స్ అయితే ఉంది. అంటే ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఇంతవరకు ఎవరు బయటపడలేదు. కానీ మనకు సహాయం చేస్తామని చాలా దేశాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్కి మేము చేస్తానని ఒక్కరు కూడా చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎదవకనమాట సపోర్ట్ చేస్తారంటే ఇంకెంతమంది వాళ్ళని చేస్తారు? వాళ్ళకు కూడా ఒక ఇంటి జ్ఞానం ఉంది కదా. కాబట్టి మనకైతే సహాయం చేస్తామని రష్యా వచ్చింది, ఫ్రాన్స్ వచ్చింది, జపాన్ వచ్చింది, ఈరోజు అమెరికా కూడా మనకు మద్దతు చేస్తుంది. అందరూ కూడా అనమాట వాళ్ళు ఏమంటున్నారంటే దేశంతో యుద్ధం కాదు, టెర్రరిస్ట్ అని రూపుమాపాలని ప్రపంచ దేశాలందరూ ఒకే తాటిపైకి వచ్చారు. రాత్రి జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ కూడా ఓన్లీ వాళ్ళ స్థావరాల మీద, మిలిటెంట్ స్థావరాల మీద, అంటే వాళ్ళు మిలిటెంట్ పోషిస్తున్నారని క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మనం భారత్ చాలా యుద్ధాలను చూస్తుందని చెప్పుకోవచ్చు. ఒక కార్గిల్ వార్ కానివ్వండి, 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ విమోచనకు సంబంధించి పాకిస్తాన్ భారత్ యుద్ధం కానివ్వండి, ఇలాంటివి చాలా చూసాము, చాలా నష్టపోయామని కూడా చెప్పుకోవచ్చు.
ఇరు దేశాలు కూడా నష్టపోయాయి. మళ్ళీ అలాంటిదే ఎందుకని పదే పదే పాకిస్తాన్ కోరుకుంటుంది? ఎంత భారత్ సమన్వయం వహించినప్పటికీ అదే పరిస్థితి కావాలని తీసుకొస్తుంది ఈరోజు. నిజంగా ఒకవేళ ఈరోజు యుద్ధ వాతావరణం వచ్చినట్లయితే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి మన దేశంలో? ఇప్పటికి జరిగిన 3 యుద్ధాల్లో కూడా మన ఇండియాదే పైచేయి. ప్రతి దాంట్లో కూడా మన ఇండియా విన్ అయింది. అదైనా విక్టరీతో విన్ అయింది చాలా బాగా. అయినా సరే వాళ్ళకి ఇప్పటికి కూడా ఆ టైప్ ఆఫ్ ఇది రావడం వాళ్ళ మూర్ఖత్వం, అది వాళ్ళ తాలూకా ఇది. అవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఈ మదర్సాలు ఇలాంటి దాంట్లో వాళ్ళకి బోధించేదంటే ఇండియా మనకి ఎప్పుడు శత్రువే. ఇండియా మనల్ని ఇప్పుడు మన తాలూకా అది హక్కులను పోగొట్టింది, మన తాలూకా భూభాగాన్ని ఆక్రమించిందని ఇప్పటికీ వాళ్ళకు ఉంది. కానీ అది ఇండియా వాళ్ళు కూడా ఒకప్పుడు ఇండియాలో ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రాకపోవడం కారణం వాళ్ళకి కొన్ని మన శత్రు దేశాలు జస్ట్ లైక్ చైనా, అది ఎప్పుడు మనకి శత్రువే. చైనా మన బార్డర్స్లో ఉంది అని కొన్ని దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ సపోర్ట్తో వాళ్ళు కొంచెం సో అంటే వెనక నుంచి ఇలాంటి శత్రు దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని నూరు పోస్తున్నాయని చెప్పుకోవచ్చు. సపోర్ట్, ఆ సపోర్ట్ వల్ల వీళ్ళు, లేదంటే వాళ్ళ ఎకనామిక్ పవర్ ఏంటి, వాళ్ళ జనాభా ఏంటి, ఈ రోజు మన జనాభా ఏంటి, మన ఎకనామిక్ పవర్ ఏంటి చూడండి. దానింట్లో చాలా డిఫరెన్స్. వాళ్ళు 24 కోట్లు అయితే మనం 140 కోట్లు మన జనాభా. వాళ్ళ సేనకి వాళ్ళ సైన్యంకి మన సైన్యంకి చాలా డిఫరెన్స్. 3 వంతులు మనం ఎక్కువ ఉన్నాం ప్రతి ఎక్విప్మెంట్ పరంగా, అన్ని పరంగా. సో నిజంగానే సైన్యాన్ని కంపేర్ చేసుకోవాల్సి వచ్చినట్లయితే ఒకవేళ వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని మన శక్తి సామర్థ్యాన్ని కంపేర్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అసలు వాళ్ళకంటే మనం 3 వంతులు బలంగా ఉన్నాం వాళ్ళకంటే ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇమీడియట్ గా మనం వారికి కూడా సిద్ధం అయిపోయాం. ఇప్పుడు ఇంత గ్యాప్లో మనం గ్యాప్ అవ్వడానికి కారణం మోడీ గారు కానీ, మన అమిత్ షా గారు కానీ, మన అజిత్ డోవల్ గారు కానీ, ఎవరైనా మనకి ఎంత గ్యాప్ ఇచ్చారంటే ఈ ప్లానింగ్ నడిచింది ఈ మధ్యలో. అందుకే ఇన్నాళ్ళు ఈ స్ట్రైక్ చేయడానికి. ఎప్పుడు ఏ వార్ వచ్చినా సరే వెంటనే దాన్ని మనం అటాక్ చేయాలి. దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ప్రకారమే దాన్ని అంతా హై లెవెల్ మీటింగ్ ఉంటుంది. దాన్ని అసలు దాని గురించి ఏం కూడా చర్చించలేము, రాదు కూడా బయటికి. అలాంటి దీన్ని ఆపరేషన్ ప్రిపేర్నెస్ టైమింగ్ అంటారు. ఎందుకంటే ఆ టైం ఇస్తారన్నమాట. మనకి ఏ ఎక్విప్మెంట్ ఎక్కడ పెట్టాలి, ఏ మ్యాన్ పవర్ ఎక్కడ ఉంచాలి అని చెప్పేసి స్ట్రాటజికల్గా అన్ని తీసుకెళ్తారు. సో ఆ టైం తీసుకొని మన వాళ్ళు రెడీ అయ్యారు. రైట్. మన దగ్గర అజిత్ దోవల్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ స్ట్రాటజీ ముందు నిజంగానే వీళ్ళు చిత్త అవుతారని మనం అనుకోవచ్చు. నో డౌట్ అండి. మీకు చెప్తాను, యాక్చువల్గా అది మూర్ఖత్వం అంటారు. మీకు చెప్పాను కదా, కింద పడిపోయినా సరే చెయ్యి మాదే అని చెప్పి తిరుగుతున్నారు వాళ్ళు. మేకపోతు గాంభీర్యం చూపెడుతున్నారు. ప్రపంచ దేశాల్లో మేము ఉన్నాం అని చెప్పి వాళ్ళ ఉనికిని చాటుకోవడానికే కానీ వాళ్ళు ఎక్కడ మన ముందు తూగలేరు. ఎటువంటి డౌట్ లేదు. వాళ్ళు మీకు ఇప్పటికే పాక్ ఆర్మీ తాలూకా చీఫ్ కూడా మీకు కనబడకుండా ఉన్నాడు మీడియాలో కూడా. సార్ మనకి ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పటికీ కూడా మన యుద్ధాన్ని కోరుకోవట్లేదు, కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే మన యొక్క ప్రతీకార చర్యను చూపిస్తున్నాము. మన కాన్సన్ట్రేషన్ అంతా ఉగ్రవాదులదే. ఇప్పుడు కూడా ఇండియా ఏంటంటే పాకిస్తాన్లో ఏ పౌరుడు కూడా ఏవి కాకూడదు, ఓన్లీ మన ఉగ్రవాదులే. ఉగ్రవాద స్థావరాలనే మట్టు పెట్టాలి. అదే ఇతర దేశ ఐక్యరాజ్య సమితిలో కూడా చెప్పింది. తర్వాత మన మిత్ర దేశాలకు కూడా అదే చెప్తున్నాం. అంటే మనం యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పటికీ యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే యుద్ధ పరిస్థితి లేకుండానే మనం ఈ పరిస్థితిని అధిగమించవచ్చు అనుకోవచ్చు? ఇప్పుడు మనం వాళ్ళ మీద అటాక్ చేసింది ఉగ్రవాద స్థావరాల మీదే. వాళ్ళు ఏమైనా మన సివిలియన్ పాపులేషన్ మీద కానీ, మన ఏదైనా మన ఎకనామిక్ దీని డ్యామేజ్ చేయడం చూస్తే మాత్రం యుద్ధం మీకు గ్యారంటీ ఏది ఉండదని ఇండియా తన తరపున మొట్టమొదటి ప్రయోగించదు. కానీ అటు నుంచి ఏమైనా సంకేతాలు వస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇండియా 100 కాదు 200% రెడీగా ఉన్నది. ఎటువంటి ఆ చర్యలు వచ్చినా సరే ప్రతి చర్యడానికి రెడీగా ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన ధైర్యానికి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం ఇక్కడికి సంబంధించినటువంటిది అనమాట. సో ఎప్పుడు కూడా భారత్ యుద్ధాన్ని కోరుకోవట్లేదు. ఇప్పుడు కూడా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదిని వాళ్ళు పెంచి పోషిస్తున్నామని వాళ్ళే క్లియర్గా లాస్ట్ టైం చెప్పారు. అయితే దానికి సంబంధించి ఆ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్ దాడి చేసింది. అయితే దీనికి ప్రతీకార దాడిగా ఏదైనా పాకిస్తాన్ మళ్ళీ భారత్కి సంబంధించినటువంటి సివిలియన్ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదు, వెంటనే యుద్ధానికి సిద్ధం అని మాత్రం తెలుస్తుంది. అయితే అప్పట్లో ఉండేటప్పుడే భారత్ ఎన్నో యుద్ధాలని సునాయాసంగా జయించిందని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి టెక్నాలజీ కానివ్వండి, మన దగ్గర ఉండేటటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, డెఫినెట్లీ పాకిస్తాన్ అయితే యుద్ధం వచ్చినట్లయితే కనీసం ప్రపంచ పటంలో కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ కనిపించదు అని మనం చెప్పుకోవచ్చు. సో ఇండియన్స్
సివిలియన్స్ అయితే మాత్రం అందరూ కూడా, ప్రతి సివిలియన్ కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బార్డర్లోనే కాదు, ప్రతి గ్రామంలో ఉండి మనం ధైర్యాన్ని ప్రదర్శించడమే మనం నిజంగా మనవంతు చేయగలిగేటటువంటిది. సో ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. ఎవరైతే బార్డర్లో మన కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఆర్మీ వాళ్ళు కానివ్వండి, లేదా త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం ప్రేయర్ చేయాలి. మన బలం, మన సపోర్ట్ డెఫినెట్లీ వాళ్ళకు ఉంటుంది అనుకోవచ్చు.